ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినా, మైనర్లు మోటారు వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ వాహనాలను సీజ్ చేస్తామని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురం పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేపట్టారు. లైసెన్స్ లేకోకుండా మైనర్స్ జరిగే వాహనాలను డ్రైవ్ చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ ఆపి వాళ్ళకందరికీ కూడా ఫైన్లు ఇంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే లైసెన్స్ లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాహనాలు పిల్లలకి ఇవ్వద్దు, వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ వచ్చే వరకు ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటిది నిర్వహించి ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పెద్దలకి తర్వాత ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి బండ్లు ఇచ్చినట్టయితే కనుక యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. అలాగే ఇప్పుడు జరిగేటువంటి సంక్రాంతి, జరగబోయేటువంటి కనుము, ఈరోజు భోగి అందరూ కూడా సుఖంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తున్నాం. అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ పిఠాపురం టౌన్ ఎస్ఐలో అలాగే సిబ్బంది అందరూ కూడా కలిసి కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం.